బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకుంటున్న వైసీపీ నేతలు. సొమ్మును దొంగతనం చేసిన కత్తి రాజేష్ అనే వ్యక్తికి సపోర్టుగా అగ్రవర్ణాలను వెంట వేసుకుని దళితులకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా భారీ నిరసనకు పిలుపు. కోన రఘుపతి కుటుంబం జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరిక. కోన వెంకటపై తప్పుడు కేసులు పెట్టారు. తమ వద్ద డబ్బులు తీసుకుని వెళ్లిన వ్యక్తి వద్ద డబ్బులు ఇప్పించాలని ఎస్ఐని కోరాం. ఆ నేపథ్యంలో రాజేష్ను ఎస్ఐ పిలిపించి మాట్లాడారు. రాజేష్పై ఎవరూ దాడి చేయలేదు. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అన్నం సతీష్ ప్రభాకర్ అంటే తమకు ఎంతో అభిమానం ఉంది. అన్నం సతీష్ ప్రభాకర్ గారు అన్ని పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలి. నరేంద్ర వర్మ కావాలనే రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలలో ప్రజలకు తగిన గుణపాఠం నేర్పిస్తారు. రాజేష్ను పిలిపించాక మాట్లాడే లోపే ఎస్ఐకు ఎస్పీ ఫోన్ చేసి మాట్లాడారు. ఈలోగా ఎస్ఐ పక్కకు వెళ్ళిపోయారు. తాము ఫిర్యాదు చేద్దామనుకుని బయటకు వెళ్లి షాపులో పేపర్ తీసుకుని రాసుకునే లోపే టీడీపీ నేతలు సుమారు 200 పైగా కర్లపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. టీడీపీ నేతలు అధికంగా వచ్చేసరికి అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాం. వేరుశెనక్కాయలు ధాన్యం అమ్మిన డబ్బులు తీసుకుని రాజేష్ వెళ్ళిపోయారు. ఆ కారణంతోనే రాజేష్ను ఎస్ఐ ద్వారా స్టేషన్కు పిలిపించాం. రాజేష్పై మేమెవరూ దాడి చేయలేదు. కర్లపాలెం మండలంలో ప్రచారం పూర్తి చేసుకుని పోలీస్ స్టేషన్ వైపుగా వస్తున్న కోన వెంకట్ ఎస్ఐ వద్దకు వచ్చి తమకు న్యాయం చేయాలని కోరారే తప్ప ఎవరిపై దాడి చేయలేదు.